వెల్కమ్ టు జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం గ్రహాల ప్రత్యేక దృష్టులు, వాటి రహస్యాలు అనే అంశం. ఇక అన్ని గ్రహాలకు తామున్న స్థానం నుండి సప్తమ స్థానాన్ని వీక్షించే సామర్థ్యం ఉంటుంది. ఇది దాటి రాహుకేతువులకు వీక్షణ ఉండదు. అవి కేవలం తామున్న స్థానం నుండి ముందు వెనకల ఉన్న మూడవ స్థానాన్ని, ఆ స్థానంలో ఉన్న గ్రహాలను కంట్రోల్ చేసే శక్తి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు నేరుగా సప్తమ స్థానాన్ని వీక్షించే సామర్థ్యం చంద్రునికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. పౌర్ణమి చంద్రుడుగా ఉంటే తన దృష్టి ద్వారా 6, 7, 8 స్థానాలను బలపరుస్తాడు. దీనినే చంద్ర అధియోగం అంటారు. ఆ తర్వాత విశేష దృష్టులు కలిగిన గ్రహాలు 3. ఒకటి కుజుడు, తర్వాత గురు భగవానుడు, ఆ తర్వాత శని భగవానుడు. ఈ 3 గ్రహాలు శాస్త్రీయంగా భూమికి బాహ్య కక్షలో ఉన్న గ్రహాలు. అందుకే వీటిని సుపీరియర్ ప్లానెట్స్ అని కూడా అంటారు. ఈ గ్రహాలకు సప్తమ దృష్టికి మించి ఇతర ప్రత్యేక దృష్టులు ఉన్నాయి. వీరి ప్రత్యేక దృష్టుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని పరిశీలించినప్పుడు కుజుడి యొక్క దృష్టులు 4, 7 మరియు 8వ దృష్టి, ఇందులో అష్టమ దృష్టికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకనేది వివరిస్తాను. అదేవిధంగా గురువుకు 5, 7, 9 అనే ప్రత్యేక దృష్టులు ఉంటాయి. ఇందులో 9వ దృష్టికి ప్రత్యేకత ఉంటుంది. దీనిని కూడా వివరిస్తాను. అదేవిధంగా శని భగవానుడికి 3, 7, 10 అనే ప్రత్యేక దృష్టులు ఉంటాయి. ఇందులో శని భగవానుడి 10వ దృష్టికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అప్పుడు కుజుడి యొక్క అష్టమ దృష్టి, గురువు యొక్క 9వ దృష్టి, శని యొక్క 10వ దృష్టికి ప్రత్యేకత ఉంటుంది. ఇది ఒక వ్యక్తి యొక్క జీవిత సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. అయితే శని, కుజుడు పాపగ్రహాలు కాబట్టి వాటి వీక్షణ సూక్ష్మ భేదాలను సూచిస్తాయి. కుజుడి యొక్క అష్టమ వీక్షణ ఆయుష్ను నిర్ణయిస్తుంది. కుజుడి అష్టమ వీక్షణ పడే స్థానంలో బలమైన గ్రహాలు ఉండడం, ఆ స్థానాధిపతి కూడా బలంగా ఉంటే ఆ వ్యక్తికి దీర్ఘ ఆయుష్ ఉంటుందని అర్థం. కుజుడి వీక్షణ పడిన స్థానం ద్వారానే ప్రమాదాలు, అవమానాలు, విదేశీ జీవితం, ఆకస్మిక అదృష్టం, ధనలాభం ఇవన్నీ నిర్ణయించబడతాయి. సో కుజుడి యొక్క అష్టమ వీక్షణ ఏ స్థానంపై ఉంది, ఆ స్థానం మీ లగ్నానికి ఎన్నవ స్థానం అని పరిశీలించి ఆ స్థాన రీతిగా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఇక కుజుడి యొక్క 3 ప్రత్యేక దృష్టులలో ఎందుకు అష్టమ దృష్టి అంత ప్రత్యేకమైనది అంటే కాలపురుష చక్రానికి అష్టమ స్థానం వృశ్చికం. వృశ్చికం ఒక వ్యక్తి యొక్క ఆయుష్ నాణ్యతను నిర్ణయించే రాశిగా పేర్కొంటారు. ఈ వృశ్చిక రాశిలో 12 రాసుల లక్షణాలు ఉంటాయి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ కుజుడికి అష్టమ వీక్షణ ఉంటుంది. ఈ అష్టమ వీక్షణ ద్వారా ఒక వ్యక్తి ఆయుష్ను నిర్ణయించే సామర్థ్యం కుజుడికి ఉంటుంది. ప్రాణాలను కాపాడే వైద్యులను సృష్టించేవాడు, ప్రాణాలను తీసే హంతకులను సృష్టించేవాడు, ఆకస్మిక ప్రమాదాలు, మరణాలు, రక్తగాయాలు, సైన్యం, యుద్ధం, యుద్ధభూమి మొదలైన వాటికి కారణమయ్యే గ్రహం అంగారకుడు. తర్వాత గురు భగవానుని 5, 7, 9 దృష్టులలో 9వ దృష్టి ప్రత్యేకమైనదిగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే కాలపురుష చక్రంలోని 9వ స్థానం భాగ్యస్థానం, గురు భగవానుని స్థానం. గురువు సహజ శుభగ్రహం కావున గురు భగవానుని 9వ దృష్టిని అనుసరించి మీ అదృష్టం, పురోగతి, అభివృద్ధి, యోగస్థితి, విద్య, గౌరవాన్ని నిర్ణయించవచ్చు. గురు భగవానుని 9వ దృష్టి ఏ స్థానంపై ఉంటుందో ఆ స్థానం ద్వారా
మీ అదృష్టాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఆయన శుభదృష్టి ద్వారా మీ అదృష్ట అవకాశాలు ఏమిటి? జీవితంలో మీరు ఏ అదృష్టాలను ఆస్వాదించగలరు అని తెలుసుకోవచ్చు. గురువు యొక్క 9వ దృష్టిలో ఒక గ్రహం ఉంటే ఆ గ్రహ దశలో మీరు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. ఆ గ్రహ దశలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విజయం లభిస్తుంది, అదృష్టం వస్తుంది. ఇక శని భగవానుని ప్రత్యేక దృష్టులైన 3, 7, 10 దృష్టులలో 10వ దృష్టికి ఎందుకంత ప్రత్యేకమైనదో మీకు అర్థం అయి ఉంటుంది. కాలపురుష చక్రంలోని కర్మస్థానమనే 10వ స్థానం మకరం శని భగవానుని స్వంత రాశి. అప్పుడు ఆటోమేటిక్గా శని భగవానుని 10వ దృష్టి ప్రత్యేక దృష్టిగా పరిగణించబడుతుంది. ఇది మీ కర్మను నిర్ణయిస్తుంది. లగ్నానికి శని భగవానుని 10వ దృష్టి ఏ స్థానంపై ఉంటుందో ఆ స్థాన రీతిగా మీ కర్మ నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి ఆ స్థానానికి సంబంధించిన విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం ద్వారా మీ కర్మ బలాన్ని మీరు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు శని 10వ దృష్టి లగ్నానికి 2వ స్థానంపై ఉంది అంటే కుటుంబం కోసం శ్రమించడం, మీరు సంపాదించిన ధనాన్ని కుటుంబం కోసం ఖర్చు చేయడం ద్వారా మీ మాట సొసైటీకి ఉపయోగపడే విధంగా మంచి మాటల ద్వారా మీరు మీ కర్మను తగ్గించుకోవచ్చు. సో విశేష దృష్టిలు కలిగిన గ్రహాలు 3. ఇందులో కుజుడి 8వ దృష్టి ఆయుష్ని నిర్ణయిస్తుంది. గురు భగవానుని 9వ దృష్టి మీ భాగ్యాన్ని, అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. శని భగవానుని 10వ దృష్టి మీ కర్మను నిర్ణయిస్తుంది అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.